హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ సైన్స్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళు, అలాగే బీటెక్ చేసిన వాళ్ళు, పీజీలో ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో మీరు 10th క్లాస్ చదివినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అనేది లేదు. 44,900 వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇస్రోలో భాగమైనటువంటి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఈ ఎస్ఏసి అనేటువంటి ఈ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి యాక్చువల్గా ఈ సంవత్సరం మార్చి నెలలోనే విడుదల కావడం జరిగింది. మార్చి 14వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత మనకి లాక్డౌన్ రావడం వల్ల చాలామంది అప్లై చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ అక్టోబర్ 15th వరకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకి సైట్లో పెట్టడం జరిగింది. సో ఈ క్లారిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లారిఫికేషన్స్ ఆన్ అప్లికెంట్స్ జనరల్ క్వైరీస్ రిలేటెడ్ టు అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 15వ తేదీ వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి. సో ఇందులో మనకి 3 రకాల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులకి సంబంధించి కూడా ఈ నెల 15వ తేదీ వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. సో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇందులో మనకి కంప్లీట్గా పెట్టడం జరిగింది. ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఒకసారి చూడండి. అయితే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది మార్చి నెలలో విడుదలైంది. సో ఇదే నోటిఫికేషన్ని కంటిన్యూ చేశారు, బట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్ నుంచి ఇస్రోలో భాగమైనటువంటి సంస్థ కాబట్టి ఇస్రో నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ఉన్నటువంటి పోస్టులు గ్రూప్ ఏకి సంబంధించినటువంటి పోస్టులు. ఇది ఇస్రో కావడం వల్ల, ఇస్రో నోటిఫికేషన్ కావడం వల్ల హిందీ అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే ఉంది. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి, అవి యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత పోస్టు రెండోది వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఫిజిక్స్ కింద ఒక వేకెన్సీ ఉంది, అది యూఆర్ క్యాండిడేట్స్కి ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే బీఎస్సీ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిక్విజిట్ క్వాలిఫికేషన్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ రెండు విధాలుగా ఇవ్వడం జరిగింది. సో రిక్విజిట్ కింద బీఎస్సీ సైన్స్ చేసినా లేదా మ్యాథమెటిక్స్ చేసినా మీరు అప్లై చేయొచ్చు, లేదా ఎంఎస్సీ ఫిజిక్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్కి సంబంధించి మనకి యూఆర్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంఈ లేదా ఎంటెక్ చేసి కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ మీరు చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈ బీటెక్ కానీ మీరు కంప్యూటర్ సైన్స్లో మీరు బీటెక్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. 4th వన్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్కి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్ కింద ఒక పోస్ట్ ఉంది, దీనికి కూడా సేమ్ అవే క్వాలిఫికేషన్స్ అడిగారు. ఇంకా 5th వన్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కింద 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూఆర్ క్యాండిడేట్స్కే ఉన్నాయి. ఇవి కూడా ఎంఈ ఎంటెక్ కానీ మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసినట్లయితే అప్లై చేయొచ్చు, లేదా బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్ కూడా మనకి యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ మీరు ఎంటెక్ చేసినా లేదా ఎంఈ చేసినా లేదా బీటెక్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ స్ట్రక్చరల్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, యూఆర్ క్యాండిడేట్స్కి ఉంది. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో లేదా సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ కానీ లేదా ఎంటెక్ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్ కింద ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో ఈ 8 రకాల పోస్టులు అనేవి గ్రూప్ ఏ కింద ఉన్నాయి. తర్వాత గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు మొదలవుతాయి. ఇందులో చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కింద మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్. అందులో 2 వచ్చేసి
యూఆర్ క్యాండిడేట్స్కి ఓబీసీకి ఒక వేకెన్సీ ఉంది. డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ కింద మెకానికల్ కింద మనకి ఒక వేకెన్సీ ఉంది. ఇది యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ కింద ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ కింద ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. అది ఓబీసీ వాళ్ళకి కేటాయించారు. సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కింద ఒక వేకెన్సీ ఉంది. ఇది ఓబీసీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ 4 రకాల ఉద్యోగాలు గ్రూప్ బి కింద ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు ఏంటనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ బి కింద మనకి ఫిట్టర్ కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్లో 3 యూఆర్ క్యాండిడేట్స్కి, ఒకటి ఓబీసీ వాళ్ళకి, ఒకటి ఎస్సీ వాళ్ళకి, ఒకటి ఎస్టీ వాళ్ళకి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పాస్ అయ్యి దానితో పాటు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఫిట్టర్ ట్రేడ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనితో పాటు సెకండ్ వన్ వచ్చేసి టెక్నీషియన్ బి కింద మెషినిస్ట్ కింద మనకి ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి యూఆర్ క్యాండిడేట్స్, ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్టీ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఇది ఎస్ఎస్సి పాస్ అయ్యి 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు మెషినిస్ట్ కింద ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ బి కింద ఎలక్ట్రానిక్స్ కింద ఎవరైతే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేసి ఉండాలి ఆ పర్టికులర్ ట్రేడ్లో. చేసినటువంటి వాళ్ళకి మొత్తం ఈ 10 వేకెన్సీస్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్లో యూఆర్ క్యాండిడేట్స్కి 4, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 1, ఎస్సీకి 1, ఓబీసీకి 1, ఎస్టీకి 2 ఉన్నాయి. ఈ విధంగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. తర్వాత టెక్నీషియన్ బి కింద ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక్కొక్క వేకెన్సీ చొప్పున ఉంది. ఇందులో 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఈ పర్టికులర్ ట్రేడ్లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్కి సంబంధించి టెక్నీషియన్ బి కింద ప్లంబర్ కింద మనకి ఒక వేకెన్సీ ఉంది. అది ఎస్సీ క్యాండిడేట్స్కి ఉంది. దీనికి కూడా సేమ్ ప్లంబర్లో ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ కింద. తర్వాత టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ కింద, తర్వాత టెక్నీషియన్ బి కార్పెంటర్ కింద, టెక్నీషియన్ డ్రాట్స్మెన్ కింద మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. దానితో పాటు కెమికల్ కింద ఎవరైతే టెక్నీషియన్ ట్రేడ్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ 10th క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 3 రకాల పోస్టులకి 10th ఐటీఐ, డిప్లొమా అలాగే బీటెక్, ఎంటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 15వ తేదీ వరకు మనకి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి 21,000 నుంచి దాదాపుగా 67,000 వరకు ఉంది. సో పోస్టులను బట్టి ఉందన్నమాట ఆ విధంగా. సో యావరేజ్గా 44,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ నో ఎనీ అప్లికేషన్ ఫీ ఫర్ ది ఎనీ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎటువంటి ఫీజు అనేది లేకుండా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈ నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎస్సీఎస్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.scac.gov.in అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 5 డేస్లోనే అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదంటే మీకు సర్వర్ అనేది బిజీ అనేది వస్తుంది కాబట్టి మీరు ఆ తర్వాత అప్లై చేయాలన్నా కూడా మీరు అప్లై చేసుకోలేరు. సో దీనికి సంబంధించినటువంటి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనకు ఉన్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంది. ఒకసారి నోటిఫికేషన్ అనేది చూడండి. రిటన్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.